దేశాన్ని మార్చాలనే ముందు నేను మారాలి అనే ప్రశ్న మనకు కలగాలి. ప్రపంచాన్ని మార్చాలి అనుకున్న నాడు నేను మారాలి అనే ఆలోచన మనకు కలగాలి. నా ప్రభువుని ప్రకటించాలి అనే నాడు నేను ప్రభువుకి పత్రికను కావాలి అనే ఆలోచన కావాలి. ఆత్మ కలిగించు ఐక్యత లేకుండా అడుగు వేయలేం. ఆత్మ కలిగించు ఐక్యత లేకుండా శక్తిని పొందలేం. ఆత్మ కలిగించు ఐక్యతను పొందకుండా లోకానికి క్రీస్తుని చూపలేం, చాటలేం, క్రీస్తు కొరకు నిలవలేము. ఆది అపోస్తులు పరిచర్య చేశారు, ఒకదాటిగా చేశారు. క్రీస్తుకి సంఘానికి పత్రికలై సంఘానికి పునాదులుగా మార్చబడ్డారు.